where precision meets beauty. Laser hair reduction with FDA approved equipment at Lana Clinic beside Kroma Jagitial Road, Karimnagar. Phone 9390830629. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, దాని తర్వాత జరిగిన పరిణామాలు, చట్టపరమైన అంశాలు, రాజకీయ చర్చలు, వీటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు కొరివి వేణుగోపాల్ అడ్వకేట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వేణుగోపాల్ గారు, చెప్పండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నీట్ లీకేజీకి ప్రధాన కారణం ఏంటంటారు? నీట్ ఎగ్జామ్ అనేది ఎంబీబీఎస్, బీడిఎస్, ఆయుష్, ఆయుర్వేదిక్, హోమియోపతి ఇంకా 2-3 కోర్సులకు కలిసి దాదాపు 1,00,000 సీట్లకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. 22 లక్షల మంది దానికి అపేర్ అయ్యారు. ఓకే. అది ఎగ్జామ్ జరిగింది మే 3 తారీఖు నాడు ఎగ్జామ్ జరిగింది. పేపర్ లీక్ అయిందన్న తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. జనరల్ గా ఈ ఎగ్జామ్ కోసము 22 లక్షల మంది జనరల్ గా లాంగ్ టర్మ్ కోచింగ్ లోపల 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున స్పందన ఏంటంటే పెద్ద ఎత్తున డిస్టర్బ్ అయిపోయారు. మొత్తం డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ రీ ఎగ్జామ్ అనేసరికి దాదాపు ఈ పీరియడ్ లోపల 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఈ లీకేజీ జరగడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపించింది అంటారు? లీకేజ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయిన 22 లక్షల మంది ఒక్కొక్కరు సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతారు. ఒక్కసారి వాళ్ళ మైండ్ సెట్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఏదైతే వాళ్ళు ఏదైతే ఇట్లా 10 డిగ్రీస్ నుంచి 100 డిగ్రీస్ టెంపరేచర్ కి ఎట్లయితే వాటర్ పోతుందో అట్లా వీళ్ళ ప్రిపరేషన్ కూడా 100 డిగ్రీస్ పోతుంది. ఇట్లా 100 డిగ్రీస్ లెవెల్లో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయిందని అంటే ఒక్కసారి జీరో పడిపోతారు. మానసిక వాళ్ళది డిస్టర్బ్ అయిపోతుంది. ఈ విషయంలో, ఈ లీకేజ్ విషయంలో ఎన్టీఏ ఎక్కడ విఫలమైంది అంటారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది వివిధ ఎగ్జామ్స్ ను కండక్ట్ చేస్తుంది. ఈ ఒక్క ఎగ్జామే కాదు, ఈ 12 సంవత్సరాల్లో 40 నుంచి 50 ఎగ్జామ్స్ కు సంబంధించి లీకేజ్ జరిగిందని మనకు తెలుస్తున్నది. మనకు చాలా సార్లు ఫెయిల్ అవుతుంది. ఇక్కడ దానికి ఎందుకు కంట్రోల్ చేస్తలేదు గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాల్సి ఉండే, ఎందుకోసం అరికట్టలేకపోతుంది అనేటువంటిది ఇప్పుడు ప్రజల ముందున్న, ప్రభుత్వం ముందున్నటువంటి ప్రశ్న. ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే, అంటే ఈ లీకేజ్, ఈ ప్రశ్నపత్రం లీకేజ్ విషయంలో ఇంత ప్రొటెస్ట్ అవసరం అంటారా? ప్రొటెస్ట్ అనేటువంటిది ఇంత అంత కాదు. ప్రొటెస్ట్ అనేటువంటిది వాళ్ళు ప్రొటెస్ట్కి వచ్చారు. ఎవరు ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి. భారతదేశం అనేటువంటిది 140 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం మనది. 140 కోట్లల్లో ఈ నీట్ రాసిన వాళ్ళే 22 లక్షలు. నీట్ ఒకటే కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జరిగింది, సిబిఎస్ఈలో మన ఆన్సర్ షీట్స్ లోపల అది జరిగింది, మన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కలిపితే 1 కోటి మంది విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యారు ఈ 4 ఎగ్జామ్స్ లోపల. సో వీళ్ళకి సపోర్ట్ గా ఇంకా వేరే కోర్సులు చదువుతున్నటువంటి వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకంటే సీనియర్స్, యువకులు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ వచ్చారు. అదే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే, అంటే నీటు విద్యార్థుల కంటే కూడా ఎక్కువ మంది ఇతర విద్యార్థులే. అన్యాయం ఒకరికి జరిగితే వారికి అన్యాయం కోసం నిలబడడానికి ఎప్పుడు కూడా వేరే వాళ్ళు వస్తారు. చాలా సందర్భాల్లో వస్తారు అట్లా. కాబట్టి ఈ సందర్భంలో దాదాపు ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ మొత్తం వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, పెద్ద స్పందన వచ్చింది. అంటే ఈ నీట్ లీకేజీని రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయా? రాజకీయ పార్టీలు అసలు యాక్చువల్ గా స్టార్టింగ్ లోపల ఈ ఉద్యమానికి మద్దతు చేయడానికి భయపడ్డారు. దేనికి భయపడ్డారు? వాళ్ళు అధికార పార్టీకి భయపడ్డారు. అధికార పార్టీ ఏమని అభియోగం చేస్తుంది వీళ్ళ మీద? తుమ్లో రాజనీతి కర్రే, మీరు రాజకీయం చేస్తారు అని ఎక్కడ అభియోగం మోపుతారు అని చెప్పి చాలా రోజుల వరకు. ఎందుకంటే ఇప్పుడు 1 నెల రోజుల నుంచి అక్కడ జంతర్ మంతర్ లో ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ ఎక్కడ వచ్చింది? నామమాత్రంగా కొద్ది మంది ఈ పార్టీ, మన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, ఇట్లా అక్కడోళ్ళు వచ్చి సంఘీభావం చెప్పిపోయారు. రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ లేకుండా. అయితే రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తే కూడా తప్పు లేదు. ఎందుకు సపోర్ట్ చేయదండి? అసలు విద్యా వ్యవస్థలో రాజకీయ పార్టీల జోక్యం అవసరం ఉందంటారా? విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సగం మంది మంత్రులు వాళ్ళు ఏబీపీలో పనిచేసినటువంటి వాళ్ళు. విద్య అంటే చదువుకుంటున్న సమయం లోపలనే రాజకీయాల లోపల ట్రైనింగ్ అయ్యేటువంటి కల్చర్ మన దగ్గర ఉన్నది, మన సిస్టమ్ మన దగ్గర ఉన్నది. అట్లా ఉన్నప్పుడే వాళ్ళకు రాజకీయాలు అవగతం అవుతాయి. అంటే ఈ లీకేజీని అరికట్టడానికి దర్యాప్తు సంస్థలు ఆ ముఠాలను పట్టుకోవడానికి ఎంతవరకు విజయవంతం అయ్యాయి? 2024లో కూడా నీటు పరీక్ష లీక్ అయింది.
అప్పుడు ఎవరినో పట్టుకున్నారు, సిబిఐకి అప్పచెప్పారు. ఇప్పుడు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది వాళ్ళకు. ఓకే, ఇప్పుడు కూడా పట్టుకున్నారు. ఇది నేనేమనుకుంటున్నట్టే దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉన్నది. దీని వెనుక, ఈ లీకేజ్ వెనుక కుట్ర ఏందనంటే ఈ దేశం లోపల అల్లకల్లోలం సృష్టించాలి. ఓకే, నీతిగా నిజాయితీగా బతకొద్దు, నీతిగా నిజాయితీగా ఆలోచించద్దు. విద్యార్థులు నీతిగా నిజాయితీగా కష్టపడి వాళ్ళు ఒక మెరిట్ సాధించి మేము సీట్లు సాధించాలి, ఉద్యోగాలు సాధించాలి అనేటువంటి ఒక మైండ్ సెట్ను మార్చాలి. అరే నీతిగా నిజాయితీగా ఉంటే మనము సక్సెస్ కాము, మనం అవినీతి మార్గంలో పోవాలి అనేటువంటి ఒక పాలక వర్గాలు ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఇది ఒక మొత్తం ఈ సమాజం లోపల అవినీతితోనే మనం డెవలప్ అవుతాము అనేటువంటి ఒక మైండ్ సెట్ తీసుకురావడానికి చేస్తున్నటువంటి కుట్ర లెక్క నాకు కనబడుతుంది నాకు ఇది. ఓకే, మరి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? గవర్నమెంట్ లోపల హానెస్టీ ఉండాలి, సమాజం లోపల హానెస్టీ ఉండాలి, ఇంటలెక్చువల్స్ లోపల హానెస్టీ ఉండాలి. ఎన్ని రంగాలు, ఈ ఇంపార్టెంట్ రంగాలు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళ లోపల ఒక హానెస్టీ, ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక జస్టిస్, ఒక సిన్సియారిటీ, ఒక సత్యం, ఒక ధర్మం, దీని మీద నడవాలి. సమాజం నడవాలి, దేశం నడవాలి, మనుషులు నడవాలి అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ పద్ధతి అనేటువంటిది మారుతుంది. అంటే ఈ నీట్ లీకేజ్ పై ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేయాలనే డిమాండ్ ఎక్కువ వినిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? అరే ఒక మంత్రిత్వ శాఖ ఫెయిల్ అయినప్పుడు రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ నేనైతే 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వింటున్నాం. గతంలో ఎంతో మంది మంత్రులు రాజీనామా చేశారు. ఇప్పుడు రైల్వే శాఖ కరెక్ట్ గా పనిచేయనప్పుడు అప్పుడు రైల్వే శాఖ మంత్రి రిజైన్ చేసిండు. ఇట్లా చాలా సందర్భాలు జరిగినాయి. సో ఇట్లా చాలా సార్లు ఈ 12 సంవత్సరాలలో చాలా సార్లు లీక్ జరిగింది. కాబట్టి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి యొక్క రాజీనామా అడగడం అనేటువంటి చాలా హేతుబద్ధమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ మంత్రి రాజీనామా చేస్తే మిగతా మంత్రులు అందరూ కూడా ఏంటంటే ఆయా శాఖలను మేము ఎట్లా నడుపుకోవాలి అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది. సో కాబట్టి ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఏం పోతుంది, వాళ్ళకు ఇంకో వ్యక్తిని మంత్రిగా అపాయింట్ చేయొచ్చు కదా, ఆయననే కంటిన్యూ చేయాలని ఏమున్నది? ఎందుకు అంత జిద్దుగా, ఎందుకు అంత పట్టుదలతోని మా ప్రభుత్వంలో రాజీనామాలు ఉండయి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతారు. అది ట్రెండ్ కరెక్ట్ కాదు. భారతదేశ రాజకీయాల లోపల ఆ ట్రెండ్ ఎప్పుడు లేదు. భారతదేశ రాజకీయాల లోపల ఉన్న ట్రెండ్ ఏంటంటే ఇటువంటి ఒక డిమాండ్ వచ్చినప్పుడు మంత్రులు రాజీనామా చేసినటువంటి చరిత్రనే మన పార్లమెంటరీ డెమోక్రసీ లోపల మనం చూసినాం. ఇది కొత్తగా చూస్తున్నాం. ఇది రాజీనామా చేయమనేటువంటిది కొత్తగా చూస్తున్నాం. ఓకే, అంటే నీట్ లీకేజ్ జరిగింది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రిజల్ట్ వచ్చింది, అడ్మిషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయినట్టుంది. మరి ఇంకా ఉద్యమం కొనసాగుతుంది అంటే దీని వెనుక రాజకీయ పార్టీల ఉద్యమం ఏంటి అనంటే ఆ డిమాండ్ ఏదైతే మంత్రి రాజీనామా చేయాలి, వాళ్ళను పట్టుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇంకా పోతే ఏంటంటే విద్యా విధానం లోపల సంస్కరణలు తీసుకురావాలి అనేటువంటి డిమాండ్ మీద గవర్నమెంట్ ఏం చర్య తీసుకోలేదు కదా. కాబట్టి దానిని అడుగుతున్నారు. ఎగ్జామ్ ఆగది, ఎగ్జామ్ పెట్టేస్తారు. ఎగ్జామ్ పెట్టినా ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ ఉన్నది కాబట్టి దానికోసం ఉద్యమం అనేటువంటిది కంటిన్యూ చేస్తారు వాళ్ళు. ఈ నీట్ లీకేజ్ ఏదైతే ఉందో దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు పైన కానీ అంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఎలాంటి ప్రభావం అంటే కష్టపడి చదువుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి అనేటువంటిది ఆ ట్రెండ్ అనేటువంటిది మారిపోతుంది. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర కూడా గ్రూప్ 1 అప్పుడు లీక్ అయింది పేపర్. గ్రూప్ 1 పేపర్ ఫస్ట్ టైం రాసినప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ టైం లో క్వాలిఫై కాలేదు. ఓకే, సో చాలా నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఒక మానసిక క్షోభకు గురైపోయి సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిపోతారు విద్యార్థి అయిపోయి తప్పుదారి పడతారు వాళ్ళు. ఏది తప్పుడు పనులకు, ఇప్పుడు గంజాయి అమ్ముకున్న దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, మేము కష్టపడడానికి మేము కష్టపడితే మా దగ్గర ఈ విధంగా ఎందుకు జరుగుతున్నది? సైడ్ ట్రాక్ అయిపోతుంది సమాజ యూత్ అనేటువంటి సైడ్ ట్రాక్ అవుతుంది ఇటువంటి సంఘటనలతో. ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టయితే జూన్ 20 నుంచి స్టార్ట్ అయిన దీక్ష శిబిరం జూలై 20 అయినా కూడా ఇంకా కొనసాగుతూ ఉంది. అసలు ఇంత బలం కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది అది ఏంటంటే ప్రజల లోపల ఉన్నటువంటి స్పందన అంతా అక్కడికి వెళ్ళిపోయింది కాక్రోచ్ జనతా పార్టీకి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఊహించారు ఆయన ఒక కేసు లోపల ఈ ఇన్ఫర్మేషన్ మన యాక్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో ఆయన కామెంట్ చేసిండు ఓపెన్ కోర్టులో. ఈ నిరుద్యోగులు యువకులు పని పాట లేకుండా కాక్రోచెస్ లాగా వీళ్ళంతా
తమాషా చేస్తున్నాను. కాక్రోచ్ అనే పదం హిట్లర్ వాడిండు. ఓకే, అది మన భారతదేశంలో లేదు మన దగ్గర. కాక్రోచెస్ అనేది హిట్లర్ వాడిన పదాన్ని సిజే గారు వాడగానే అది ఒక్కసారి ఏంటంటే దాన్ని ఒక విద్యార్థి, రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాలలో తిరిగినటువంటి వ్యక్తి, ఉన్నత చదువుల కోసం అమెరికా పోయి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సెటరికల్ గా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి అన్నారు. ఆయనకు అనుభవం ఉన్నది, ఆయనకు మిత్రులు ఉన్నారు, సౌరభ్ దాసు, అశోక్ రంక, వాళ్ళతో షేర్ చేసుకున్నాడు. షేర్ చేసుకుంటే వాళ్ళంతా ఇక్కడ దాన్ని మన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెట్టేస్తే ఒక్కసారి ఈ యూత్ అన్నటువంటి స్పందించి 2 కోట్ల మంది మెంబర్స్ అందులో జాయిన్ అయిపోయారు. అది ఎవరు ఆర్గనైజ్ చేశారంటే అది ఇక్కడ లోపల ఉన్నటువంటి స్పందన. అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళ లోపల ఏదైతే యూత్ ఉద్యోగాలు లేక గవర్నమెంట్ హామీ ఇచ్చింది, అప్పుడు 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం ఒక 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నది. ఉద్యోగాలు లేవు కాబట్టి ఆ స్పందన అంతా కాక్రోచ్ జనతా పార్టీకి ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఈ నీట్ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థులకు కానీ, అంటే దీని పరంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు కానీ, అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదుకోవాలని ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. నేను ఏకీభవిస్తున్నా. ప్రతి కుటుంబం 20 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి ఆ తల్లిదండ్రులకు. ఇప్పుడు రీసెంట్ గా పోలీసులు అంత పెద్ద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఇటువంటి లాఠీ చార్జ్ అనేటువంటిది కనీ వినేటువంటి లాఠీ చార్జ్ ఢిల్లీలో ఎప్పుడు కూడా, ఢిల్లీలో కాదు భారతదేశంలో కూడా అంత పెద్ద ఎత్తున ఫోర్సును మోహరించి చేసినటువంటి సంఘటన అనేటువంటిది భారతదేశంలో ఈ మధ్య కాలంలో కాదు, అసలు 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. ప్రభుత్వం ఏంటంటే దీన్ని మొత్తం అణిచిపడేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉండే, టెంట్లు పీకేసేయాలనేటువంటి ఆలోచనలు ఉండే, వాళ్ళను చెదరగొడితే బెదర. అసలు ఫస్ట్ ఇంతమంది వస్తారు, ఆ జూలై 20 తారీఖు నాడు చెలో ఢిల్లీకి వస్తారని చెప్పి వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు 5,000 మంది వస్తారు అనుకున్నారు, దగ్గర ఒక 30,000 మంది వచ్చారు. 30,000 మంది కాదు, ఎన్నో బ్యారికేడ్స్ పెడితే జనరల్ గా ఢిల్లీ నాకు తెలుసా కన్నట్ ప్లేస్ అదంతా కూడా నేను చాలా సార్లు నేను చూసిన. అక్కడ జంతర్ మంతర్ పోవాలనంటే దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల నుంచి బ్యారికేడ్స్ పెట్టారు. అంటే మన రైల్వే స్టేషన్స్ అన్ని కూడా మూసేసారు, ఏది మెట్రో అంతా కూడా. అయినా కూడా 30,000 మంది చేరుకున్నారంటే ఆ లెక్క ప్రకారం చూస్తే ఢిల్లీకి ఒక 2 లక్షల మంది వచ్చి ఉంటారు, ఆ పాయింట్ కు 30,000 చేరుకున్నారు. అంటే ఈ ఉద్యమాన్ని ప్రతిపక్ష పార్టీలతో కొంత లబ్ధి పొందుతున్నాయా? ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఏం వాడుకోలేకపోయారు. ఏదో ఒకరో ఇద్దరు వచ్చేసి సంఘీభావం చెప్పారు. ప్రతిపక్షాలు ఏం చేశారని కనీసం తిండి కూడా పెట్టలేదు ఇలా పిల్లలకు. ఎవరో వీళ్ళు భారతదేశంలో ఇక్కడ నుంచి అక్కడ నుంచి వాళ్ళు ఆదుకున్నారు వీళ్ళని. ప్రతిపక్షాలు యాక్చువల్ గా అంటే ప్రతిపక్షాలు సపోర్ట్ లేకుండానే ఉద్యమం ఇంతగా, ప్రతిపక్షాల సపోర్ట్ లేకుండానే జరిగింది ఇదంతా కూడా. ప్రతిపక్షాలు ఫెయిల్ అయిపోయినాయి ఈ దేశం లోపల. ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఈ ఉద్యమం వీళ్ళు సొంతగా చేసుకోగలిగారు. ప్రతిపక్షాల పాత్రను పోషించారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ ఉద్యమం చేసే వాళ్ళను యాంటీ నేషనల్స్ అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం అంటుంది. కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా అనుబంధ సంఘాలు మొదటి రోజు నుంచే యాంటీ నేషనల్ మొదలు పెట్టారు. ఈ అభిజిత్ దీక్షే యాంటీ నేషనల్, వీళ్ళందరూ యాంటీ నేషనల్స్, వీళ్ళు ఈ పార్టీ ఏజెంటు ఆ పార్టీ ఏజెంటు అని ఇట్లా అభియోగాలు మొత్తం గుప్పిచ్చారు ఎక్కడికక్కడ. అదంతా కూడా పంచలైపోయింది ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళనే కాదు, భారతదేశంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఈ డెమోక్రటిక్ సెటప్ లోపల ఈ గవర్నమెంట్ ఇది ఏం పద్ధతి అని ఎవరు అడిగినా, ఎవరు మాట్లాడినా, ఆయన ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఇంకెవరు, ప్రతి ఒక్కరిని కూడా యాంటీ నేషనల్ అనేస్తుర్రు. మీరు సోషల్ మీడియా చూడర్రి. ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద కూడా యాంటీ నేషనల్ సపోర్ట్ చేస్తున్నాం అని అన్నారు. ఇది కామన్ వర్డ్ అయిపోయింది ఇప్పుడు. ఈ నీట్ లీకేజ్ వల్ల అంటే వాళ్ళ ప్రతిభ ద్వారా స్వీట్ వచ్చే విద్యార్థులకు ఏమన్నా అన్యాయం జరిగిందని అనుకోవచ్చా? అన్యాయం అంటే 2 సార్లు రాయాలి అని అంటే మైండ్ సెట్ అంతా వాళ్ళకి పడిపోతుంది కదా. ఫస్ట్ టైం ఎట్లయితే అపేర్ అయ్యారో ఆ రకంగా సెకండ్ టైం అపేర్ అవుతారన్న గ్యారంటీ ఏమున్నది? డిస్టర్బ్ అయిపోతారు, టెన్షన్ ఎక్కువ అవుతుంది, ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. 20 మంది చనిపోయారు ఆత్మహత్య చేసుకొని, మేము మళ్ళీ ఇంకా ఎగ్జామ్ రాయలేమని చెప్పేసి. కాబట్టి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దీని మీద ఏంటంటే అసలు ఇంకా విద్యా విధానమే మార్చాలని అంటున్నారు చాలా మంది. అంటే ఏంటంటే ఎంట్రన్స్ విధానము ఇప్పుడున్న విధానం కంటే కూడా ఎక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు నీట్ ఏదైతే ఉన్నదో ఆల్ ఇండియా లెవెల్లో లేదు ఇంతకు ముందు. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం వల్లే కండక్ట్ చేసుకునే వాళ్ళు. ఒక రాష్ట్రంలో లీక్ అయిపోతే అక్కడ వెంటనే దాన్ని సరి చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడో ఒక్క దగ్గర అయితే మొత్తం ఇప్పుడు 22 లక్షల మందికి ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే ఈ లీకేజ్ కాకుండా ఈ పరీక్ష విధానంలో ఎటువంటి సాంకేతిక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా?
ఇగో విద్యావేత్తలు ఉన్నారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు భారతదేశం లోపల, ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు దీని మీద పనిచేస్తున్నారు. వాళ్ళతోని చర్చలు చేయాలి, వాళ్ళతోని సెమినార్ పెట్టాలి, కన్వెన్షన్ పెట్టాలి, అడ్వైస్ తీసుకోవాలి వీళ్ళతోని. పెట్టుకున్నప్పుడు సొల్యూషన్స్ వస్తాయి అందులో. మీరు చెప్పినట్టు అంటే ఒకే జాతీయ పరీక్ష విధానాన్ని కొంత పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందంటారు. మనది ఫెడరల్ దేశం, మనది చాలా లింగ్విస్టిక్ స్టేట్స్, మన 22-23 రాష్ట్రాల్లోనే మనకు వివిధ అక్కడ పరిస్థితులు మారిపోతాయి. ఉత్తరప్రదేశ్ పరిస్థితి వేరే ఉంటది, తెలంగాణ పరిస్థితి వేరే ఉంటది, సీట్ షేరింగ్ వేరే ఉంటది. గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉండే బ్రహ్మాండంగా నడిచింది. ఏదో కొన్ని ఉంటాయి, యూపీఎస్సీ ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్, అట్లా కొన్ని ఎగ్జామ్స్ ఆల్ ఇండియా ఉండాలి. కానీ ప్రతిదానికి ఆల్ ఇండియా అవసరం లేదు. ఎక్కడెక్కడిని అడ్మిషన్స్ కావాలి, ఏ యూనివర్సిటీది ఆ యూనివర్సిటీకే జరగాలి. సో తప్పకుండా దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలంటారు. పునరాలోచన చేయాలి, ఎందుకంటే ఇది గతంలో ఉన్నది కదా, పునరాలోచన చేయాలి దీని మీద. ఈ ఘటన తర్వాత ముఖ్యంగా మెడికల్ విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒక్క మెడికలే కాదు, వేరే రంగాలలో కూడా జరిగినాయి కదా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జరిగింది, సిబిఎస్ఈ లో జరిగింది, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో జరిగింది, బీహార్ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగింది, మరి రాజస్థాన్ లో జరిగింది, చాలా వాటిలో జరిగింది. ఒక్క మెడిసిన్ కాదు, అన్ని రంగాలకు సంబంధించిన విద్యార్థులకు ఈ సమస్య ఫేస్ చేస్తారు. గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఆలోచన చేయాలి. ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ, ఇట్ ఈస్ అ నేషనల్ ఇష్యూ. ఇదేం ఆషమాషి కాదు పేపర్ లీక్ అనేది. మొత్తం మైండ్ సెట్ అంతా ఒక నీతి నిజాయితీ నుంచి అంతా వంకరదారికి వెళ్ళిపోతుంది. దీని మీద చాలా మెజర్ తీసుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను ఏమన్నా పెంచాల్సి ఉంటుందా ఈ ఎగ్జామ్ నిర్వహణ? కొన్ని ఎగ్జామ్స్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చేయాలి, వాళ్ళు జరుపుకుంటారు. వాళ్ళు గతంలో ఉండే కదా. ఇప్పుడు మొన్న తమిళనాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి, పోయిన ముఖ్యమంత్రి వాళ్ళు స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు సీట్ల విషయం లోపల సీట్ షేరింగ్ లో తెలంగాణ నష్టపోయింది. ఇప్పుడు మన దగ్గర సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు మనకు సీట్లు తక్కువ వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి, ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు నార్త్ ఇండియాలో సీట్లు వస్తే ఎక్కువ మంది పోరు. ఓకే, ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ విషయం చూసుకుంటే ఇప్పటి వరకు ఫేస్ చేసిన ఈ సమస్యలన్నీ కూడా, ఈ వివాదాలన్నీ కూడా, వీటన్నిటి నుంచి దేశం ఏం నేర్చుకోవాలి? అతిపెద్ద పాఠం అంటే ఏం చెప్తారు? దేశము నేర్చుకోవాలంటే విద్యా వ్యవస్థ లోపల మార్పులు తీసుకురావాలి. విద్యావేత్తలతోని నువ్వు కంటిన్యూస్ గా నువ్వు సెమినార్లు, కన్వెన్షన్లు పెట్టి లేటెస్ట్ గా తీసుకొని మార్పులు చేసుకోవాలి. మార్పులు చేసుకున్నప్పుడే మనము ఇట్లాంటివన్నీ కూడా మనం తట్టుకోగలుగుతాం. ఓకే సార్, ఈ విషయంలో విలువైన సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.